వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హితాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ కంపెనీని నిజామాబాద్ ఐటీ హబ్లో స్థాపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. కవితతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. కంపెనీ ఏర్పాటుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో గ్లోబల్ లాజిక్ కంపెనీ స్థాపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హితాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ వీరవల్లిలు సోమవారం నాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం నాడు కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ను సందర్శించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3000 మంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఐటీ హబ్లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఐటీ హబ్లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో నిజామాబాద్లో మరిన్ని కంపెనీలు ఏర్పాటవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని కవిత కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగ్గాల గుప్తా కూడా పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్కు సొంత పార్టీలోనే నిరసన సెగ తగిలింది. పార్టీ పదవుల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఆర్మూర్, బోధన్, బాల్కొండ బీజేపీ నాయకులు జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవహారంపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సొంత పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఆర్మూర్ బోధన్ బాల్కొండకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్కు బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఎంపీ అరవింద్ తీరుపై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని 13 మండలాలకు చెందిన మండల నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇటీవల మండల కమిటీలు ఏర్పాటు చేసి పాతవారికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అరవింద్కు జై కొట్టే వారికే పదవులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించి పాతవారికే ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని, కానీ ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దాదాపు చాలా మంది కార్యకర్తలు 30-40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో పనిచేస్తూ ఈ జిల్లాలో పార్టీ నిర్మాణం కొరకు అహర్నిశలు కష్టపడి గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి, తెలుగుదేశం పార్టీ తోటి, ప్రస్తుతం అధికారం ఉన్న టీఆర్ఎస్ తోటి గ్రామ స్థాయిలో ఉండి కొట్లాడి పార్టీ నిర్మాణం కోసము ఈరోజు చేస్తే వారిని గుర్తించి భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారందరూ కూడా గత 3 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి వారి యొక్క డబ్బులు ఖర్చు చేసి, వారి సమయాన్ని ఖర్చు చేసి, వాళ్ళ యొక్క కుటుంబాలకు దూరమై పార్టీ పని చేస్తే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఒకవేళ ఎవరైనా అసమర్థులై ఉంటే కనుక పార్టీకి సమయం ఇయ్యని వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి, పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, మనం ఏ విధంగా అయితే ఎన్నుకోవడానికి కోసం సిస్టమ్ ఫాలో అయినామో ఒక అధ్యక్షుడు పనిచేయకపోతే తీసేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారం తీయాలా. లేదనుకో కనీసం అతన్ని పిలిచి, చూడండి మీరు సమయం ఇస్తలేరు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నామని, లేకపోతే మీరు ఏదన్నా అవినీతి చేస్తుంటే అట్లాంటిది కానీ ఏదైనా ఆరోపణలు ఉంటే వారికి చెప్తే అది వేరుంటుండే. నిర్దాక్షిణ్యంగా ఎవరైతే వ్యక్తిగత భజనలకు పాటుపడే వాళ్లకు పదవులు ఇచ్చి వారు సమర్థుడా అసమర్థుడా అని చూస్తలేరు. వినాయక్ నగర్లోని వైష్ణవి రెసిడెన్సీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల వైష్ణవి రెసిడెన్సీ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నగర మేయర్ దండు నీతూ కిరణ్ పరిశీలించారు. ఈ ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సమస్యల గురించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని, మురికినీటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా పంపేందుకు కనెక్షన్ ఏర్పాటు చేయాలని, రాత్రి వేళల్లో ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని ట్యాంకు ద్వారా వైష్ణవి రెసిడెన్సీకి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి రెసిడెన్సీ కమిటీ అధ్యక్షురాలు నిర్మలా హృదయ, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, సురేష్, సలహాదారు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ డీలర్లు నిబంధనలకు లోబడి ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారిని కమలా సూచించారు. నకిలీ ఫర్టిలైజర్, సీడ్స్తో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గుర్తింపు లేని సంస్థల మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్లో ఫటేరాకు చెందిన నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తున్నట్లు రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన అగ్రికల్చర్ అధికారులు సోమవారం లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్లో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు పరిశీలించి 26 ఫటేరా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక ఇవ్వడం జరుగుతుందని, డీలర్లు నకిలీ పురుగుల మందులు, ఎరువులు అమ్మవద్దని సూచించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారిని కమలా హెచ్చరించారు. పటేలా గ్రైండర్స్ 26 ప్యాకెట్లు రైతుల కాంప్లెక్స్ ప్రకారము నేను ఇక్కడ వచ్చి 26 ప్యాకెట్లను స్టాఫ్ సెల్ ఇవ్వడం జరిగిందండి. ఇదే నివేదిక నేను గౌరవ ఏడీ గారికి, జిల్లా వ్యవసాయ అధికారి గారికి ఈ నివేదికను నేను ఈరోజు పంపడం జరుగుతుంది. అయితే ఎక్కడైతే డీలర్లు ఇట్లాంటి నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఎరువులు కానీ, నకిలీ పురుగు మందులు కానీ అమ్మితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి గొప్ప గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సోమవారం మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ ప్రభుత్వ విద్యార్థులకు సరఫరా చేస్తున్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేస్తుందన్నారు. విద్యార్థులు చదువులపై ఆసక్తి కనబరుస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు తొలిమెట్టు ఇంటర్మీడియట్ అని ఈ సమయంలో ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా కేవలం చదువులపై శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులంతా మంచిగా చదువుకొని కాలేజీకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సతీష్ గౌడ్, బొదిరి నర్సయ్య, మల్లెల ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి, అధ్యాపకులు కృష్ణదాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా మనకి ఎన్నో ఇస్తున్నారు, ఏది కావాలనిస్తున్నారు, ఏదైనా కాలేజీకి తప్పకుండా ఇస్తున్నారు. అందుకని మీరందరూ మంచిగా చదువుకొని మంచిగా జాబులు వేసి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని పాలిచ్చే తల్లులు పడుతున్న ఇబ్బందులను గమనించిన రామ్ ఫౌండేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్లో బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసింది. మాతృమూర్తులకు ఈ సౌకర్యం కల్పించిన ఫౌండేషన్ ప్రతినిధులను స్పీకర్ పోచారం అభినందించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఆర్టీసీ బస్టాండ్లో రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఫీడింగ్ రూమ్ను ప్రారంభించారు. తల్లులు బిడ్డలకు పబ్లిక్ ప్లేస్లో బహిరంగంగా పాలు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనతో రామ్ ఫౌండేషన్ వారు ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బేబీ ఫీడింగ్ రూమ్ ఏర్పాటుతో రూమ్లోకి వెళ్లి తల్లులు ఇబ్బంది లేకుండా పిల్లలకు పాలు ఇవ్వవచ్చన్నారు. బహుశా రాష్ట్రంలోనే మొదటిసారిగా బాన్స్వాడ బస్టాండ్లో చిన్నారులకు పాలిచ్చే గదిని ఏర్పాటు చేశారని అన్నారు. ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన రామ్ ఫౌండేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. బస్సుల కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయంలో తమ ఒడిలో ఉన్నటువంటి బిడ్డకు ఆకలైతే పాలు ఇవ్వాలంటే కొద్దిగా రాష్ట్ర ప్రదేశం కావాలి. బహిరంగంగా తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం కష్టమైంది. అటువంటి బాధ నుంచి విముక్తి చేయడానికి బాన్స్వాడ బస్టాండ్లో రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాగరాజు గారు వారి యొక్క సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిపి బాన్స్వాడ బస్టాండ్ ప్లాట్ఫామ్ లో ఒక రూమ్ కట్టించారు. ఆ రూమ్ లో 4 వైపులా గోడలు పెట్టించి వుడెన్ ఫ్లోర్స్ పెట్టించి లోపల కుర్చీలేసి సదుపాయం కలిగించారు. ఏ బిడ్డకైతే ఆకలి అవుతుందో, తల్లిపాలు ఇవ్వాలో ఆ రహస్యంగా వెళ్లి ప్రత్యేకంగా ఆ రూమ్ లో కూర్చుండి తమ బిడ్డల్ని ఆకలి తీర్చవచ్చు. ఈ పని చిన్నదైనా గొప్ప హృదయంతో చేసినటువంటి పని వెనకాల చాలా గొప్ప ఆలోచన ఉంది. అట్లాంటి ఆలోచన రామ్ ఫౌండేషన్ వారికి, నాగరాజు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం చాలా అభినందనీయం. ఎవరైనా సరే ఆకలిన బిడ్డకు ఏడుస్తుంటే తల్లిపాలు ఇవ్వడం అనేది అనవాయితీ. కాబట్టి మార్కెట్లో బహిరంగంగా వాళ్ళు బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు దాన్ని ప్రారంభం చేశాం. ఈ సందర్భంలో మొత్తం యావత్ సమాజం తరఫున, ఆడబిడ్డల తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియపరుస్తా ఉన్నాం. 29 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో జీపీ వర్కర్లు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో గ్రామ పంచాయతీ వర్కర్లు 29వ రోజు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో భిక్షాటన చేశారు. ఈ నిరసనకు సిఐటియు మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ జిల్లా నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ వర్కర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు. చాలని వేతనాలతో తమ కుటుంబాలను పోషించలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు 1 నెల రోజులు అవుతుంది, కానీ కేసీఆర్ గారు మాత్రం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు తీర్చడం లేదు. అయ్యా కేసీఆర్ గారు, మేము అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు, మీ ఫామ్ హౌజులు కాదు, మీ మంత్రి పదవులు కాదు. మేము అడుగుతుంది కనీస వేతనాలు, అది కూడా మీ నోటితో చెప్పిన హామీలే అమలు చేయమని కేసీఆర్ గారిని అడుగుతున్నాం తప్ప అంతకన్నా మించింది ఏం అడగకొచ్చినాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. హామీలు ముఖ్యమైన పేద గొంతెమ్మ కోరికల హామీలు కూడా లేవు. కనీసం ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, మేము గ్రామ పంచాయతీ వర్కర్లుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి. అయ్యా ఇప్పటికైనా మీరు చెప్పిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గత 3 సంవత్సరాలుగా అధిక వర్షాలతో రైతులు, ప్రజలు నష్టపోతుంటే నష్టపరిహారం అందించలేని స్థితిలో జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఇది వారి అసమర్థ పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే ఆ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నగర అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధిక ప్రాణ నష్టం జరిగిందన్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు నష్టపోయిన పంట పొలాల వద్దకు గాని కూలిపోయిన ఇళ్ల వద్దకు గాని వెళ్లి పరామర్శించలేదన్నారు. వర్షాలు తగ్గినప్పుడు ఏదో తూతూ మంత్రంగా పర్యటించి ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారని ఆయన తెలిపారు. కానీ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే రైతును కూడా పరామర్శించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇలాంటి నష్టాలకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం వచ్చిందని గుర్తు చేశారు. మరోపక్క నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లాలో వరదలతో ప్రజలు నష్టపోతుంటే హైదరాబాద్లో తన వ్యాపారాలు చూసుకుంటున్నాడని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి నష్టపరిహారం అందించే విధంగా చూడాలని ఆయన తెలిపారు. కానీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని ఎంపీ అరవింద్ తన వ్యాపారాలు అడ్డగోలు మాటలు తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మూర్తి గోపి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షుడు సంతోష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పద్మ, సంతోష్, ఎన్ఎస్యుఐ నాయకులు అఖిల్ పాల్గొన్నారు. ఆ కురిసిన వర్షాల తర్వాత స్థానిక మంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తూతూ మంత్రంగా 1-6 రోజులు తిరిగి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి తిరిగి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోవడం జరిగింది. కానీ గత 4 రోజులుగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ బృందం నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ బృందాలు పర్యటించినప్పుడు భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే వర్షాలతో నిజామాబాద్ అర్బన్లో పూర్తిగా ఓ ప్రాంతమంతా కూడా నీట మునిగి అసలు ఉండడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో వీళ్ళ కమిషన్ల కకృతిపడి చెక్ డ్యాంల నిర్మాణం చేస్తే ఆ చెక్ డ్యాంల పక్కన ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయి, అంతేకాకుండా ఇసుక మేటలు కోతకు గురైనటువంటి పరిస్థితి. కానీ చెక్ డ్యాముల పక్కనే 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మంత్రి ఈ రోజు వరకు ఒక్క చెక్ డ్యామ్ వద్దకు కూడా వెళ్ళలేదు. అంతేకాదు నష్టపోయిన రైతాంగాన్ని కనీసం పరామర్శించిన పాపన పోలేడు. ఇండ్లు కూలిన వాళ్ళను, భూములు కోతకు గురైన వాళ్ళను, వరి ఏదేసినటువంటి వరి కర్రలు మొత్తంగా లేచిపోయి ఎడారిగా మారినటువంటి భూములు చూసిన పాపాన పోనట్టు వ్యక్తులు ఈ జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కేవలం ఫోటోషూట్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోయినాయి తప్ప ఒక్క హామీ, ఒక్క వ్యక్తిని ఆదుకున్న పాపాన పోలేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పేరుతోటి వాళ్ళకు డబ్బులు సాయం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ రోజుల్లో చెట్లు పోయినా, ఆ పశువులు పోయినా వాటికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని సమైక్యాంధ్రప్రదేశ్లో చూసినాం. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలుగా నష్టపోతున్న రైతుకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. అదేవిధంగా గత 3 సీజన్లలో అత్యధిక వర్షాలతో నష్టపోయినటువంటి ఇక్కడి రైతాంగాన్ని ఒక్క రూపాయి ఇచ్చి కూడా ఆదుకోలేరంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ అసమర్థులు అనాలన్నా, వాళ్ళని ఏమనాలనో ఒకసారి ఈ సందర్భంగా ప్రజలను గమనించమని కోరుతున్నాం. నేరాల నియంత్రణకై కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథరెడ్డి అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలు కొనవద్దన్నారు.
కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డబ్బుల ఆశలో పడి కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ లింకులు వచ్చినా తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా ఎవరూ నమ్మవద్దని డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి సూచించారు. తెలియని వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇవ్వవద్దని, ఆధార్ కార్డు, ఇతర ఐడెంటిటీ కార్డులు తీసుకొని అద్దెకు ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మరియు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఇది ప్రతి నెల కూడా కొన్ని సెలెక్టెడ్ చేసినటువంటి గ్రామాల్లో కానీ బస్తీల్లో కానీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు దాదాపు ఒక 5% కూడా ఉండరు. మనకు ఇక్కడ ఈ కాలనీ ఉందంటే ఇందులో ఒక 5% వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దాకా రారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీ చుట్టూ జరుగుతున్నటువంటి నేరాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నింటినీ కూడా చెప్పడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రతి నెల ఈ కార్యక్రమాలను స్థానిక పోలీసులు మేమైనా అందరం డివిజన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఇది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇవాళ రేపు మేమంతా కూడా పోలీసు వాళ్ళమి ఇప్పుడంతా సీసీ కెమెరాలతోని, సెల్ ఫోన్లతోని డిటెక్ట్ చేస్తున్నాం. ఏ నేరమైనా, మీ ఇంట్లో నేరమైనా, లేకపోతే ఒక అన్నోన్ వెహికల్ ఏదైనా హిట్ చేసి అంటే డాష్ చేసి వెళ్ళిపోయినటువంటి వెహికల్ను పట్టుకోవాలన్నా, ఇంకే రకమైన నేరాన్నైనా దాదాపుగా సీసీ కెమెరాలు లేదా మీ జేబులో ఉన్న సెల్ ఫోన్ల ద్వారానే చేయడం జరుగుతుంది. టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా మీరు కూడా కొద్దిగా మారాలి. ఏంటంటే సీసీ కెమెరాలు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దీనికి తగ్గట్లే మీరు కూడా ఇప్పుడు తాళాలు వేసి ఎటేటో పోతుంటారు 2 రోజులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వికలాంగుల ఇళ్లు కూలిపోయాయని విపిహెచ్ఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కూలిన చోట పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మండలాలకు చెందిన వికలాంగులకు చెందిన ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయాయన్నారు. కూలిపోయిన ఇళ్ల చోటనే పక్కా ఇల్లు నిర్మించాలని, ఇండ్ల స్థలాలు ఉన్న వికలాంగులకు ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచార, అవమాన దాడులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా దివ్యాంగ మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని, 2016 చట్టం ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వికలాంగులు, దివ్యాంగులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాళ్ళకి ప్రతి జిల్లాల నుంచి 500 మందిని ఖమ్మంకి కదిలించుకొని రావాలి. ఖమ్మం కదిలించాలి. తరలించి 5,000 మంది 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ఖమ్మంకి చేరుకొని మహిళా సదస్సుని, జాతీయ మహిళా సదస్సుని విజయవంతం చేయాలి. ఎందుకు అంటే మహిళలపై అత్యాచారాలు జరిగినా ఎవరు పట్టించుకునే నాయకుడు లేడు. ఎవరైనా వికలాంగులపై దాడి జరిగినా ఏ నాయకుడు కూడా పూసెత్తి మాట్లాడని పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే చట్టసభ దాకా మాకు రిజర్వేషన్ కావాలి. ఆ రిజర్వేషన్ వచ్చిన దాకా కూడా మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం. హక్కులు సంపాదించుకున్నాం, ఆత్మగౌరవం సంపాదించుకున్నాం, రాజ్యాధికారము ఇంకా మాకు భాగస్వామ్యం కాలేదు. కాబట్టి ఈరోజు దాకా డబల్ బెడ్రూము ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు ఈ రోజు దాకా వికలాంగులకు ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖితాలు కనిపిస్తున్నాయా? ఆ వికలాంగులకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మొన్నటికి మొన్న తుఫాన్ వచ్చి వికలాంగుల ఇండ్లు కూలిపోయాయి. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద బతుకులైపోయినాయి. ఏమన్నంటే స్కూళ్ళల్లో పడుకోమంటారు. ఎన్ని రోజులు పడుకుంటారు? ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను, దెబ్బతిన్న ఇండ్లను మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్
గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లో సాగు చేసిన పంట నీట మునిగింది. అంతేకాక గ్రామంలో వరద నీరు ఇళ్లలోకి చేరి అనేక కుటుంబాలకు చెందిన వడ్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు చెడిపోయాయి. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ భూపతి రెడ్డి బాధిత కుటుంబాలను, రైతులను పరామర్శించారు. అనంతరం 15 కుటుంబాలకు వారం రోజులకు సరిపడా బియ్యము, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం హైస్కూల్లో వర్షాలకు దెబ్బతిన్న తరగతి గదులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన, మధ్యాహ్న భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని అన్నారు. వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక బ్రిడ్జీలు తెగిపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అలాగే రామడుగులో భారీ వర్షాలకు నీళ్లు ఇళ్లలోకి చేరి 15 కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నష్టం జరిగినా ప్రజాప్రతినిధులు పర్యటించకపోవడం శోచనీయమని అన్నారు. తక్షణమే బాధితులను ఆదుకోవాలని, వరి పొలాల్లో ఇసుక మేటలు వేసిన ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, ఇళ్లలో నీరు చేరి అవస్థలు పడుతున్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు, చెరువులు తప్ప కొత్తగా చేసినవి ఏమీ లేవని విమర్శించారు. పాత వాటికి కొత్త రంగులు దిద్ది గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు 5 లక్షల రూపాయలతో 2 పడక గదులను, ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేందర్, చెలిమల నర్సయ్య, భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షులు ఆనంద్, నాయకులు అజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సందర్భంగా సంఘం అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా మున్నూరు కాపు సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నాడు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కౌడపు శరత్ కుమార్, ఉపాధ్యక్షులుగా దారం సాయిలు, ప్రధాన కార్యదర్శిగా పంచరెడ్డి సుమన్, జాయింట్ సెక్రటరీగా గంటరాజు, కోశాధికారి గంట భీమన్నను ఎన్నుకున్నారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఆదం బాలరాజు, మెంగర్తి శివ, తొందూరు ప్రదీప్, తుల రాకేష్, దారం సాయి కుమార్, ఆకుల గంగా కిషన్, సలహాదారులుగా ఎక్కొండ ప్రభాకర్, దారం సాయిలు, తొందూరు అశోక్లను ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ను ముట్టడించారు. అధిక సంఖ్యలో కార్మికులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ను హోరెత్తించారు. సమస్యలు పరిష్కారం కాని ఎడల ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల నినాదాలతో కలెక్టరేట్ను హోరెత్తించారు. 2 గంటల పాటు కలెక్టరేట్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సిఐటియు ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ గత 26 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వచ్చిందని తెలిపారు. జీవో నంబర్ 68 అమలు చేయాలని, కారోబార్లకు, బిల్ కలెక్టర్లకు ప్రమోషన్స్ సౌకర్యాన్ని అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికులకు దహన సంస్కారాల కొరకు 50,000 రూపాయలు చెల్లించడంతో పాటు 10 లక్షల రూపాయల గ్రాట్యుటీని ఇవ్వాలని, వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సేవలను పొగుడుతూనే సన్మానాలు చేస్తూ మెచ్చుకుంటున్నారే తప్ప సమస్యలను పరిష్కరించకపోవడం ప్రభుత్వాల ద్వంద్వ నీతికి అర్థం పడుతుందని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అందుకు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. హరీష్ రావు మోర్లో ఇంత చెత్త దించి ఇగో నేను చెత్త చేస్తున్నాను ఏదైతే అది సోషల్ మీడియాలో ఫోకస్ చేసుకుంటా 56 మంది తోటి ర్యాలీ రోజు
ఏ సోషల్ మీడియాలో ఎక్కలేదు, ఏ పేపర్ అయినా ఎక్కలేదు. ఎందుకు 40 సంవత్సరాలు దాటినా తరాలు పలుకుతున్నా, తరాలు ఉన్నా ఇవాళ చాకరీ చేస్తా ఉన్నాం. నువ్వు ఒక్కరోజు నువ్వు ముక్కుకు మాస్క్ పెట్టుకొని, మూతికి మాస్క్ పెట్టుకొని, గ్లౌజెస్ పెట్టుకొని, మాకెవరికి గ్లౌజెస్ ఇవ్వట్లేవు, మాకెవరికి పార ఇవ్వట్లేవు, మాకెవరికి కాళ్ళకు గ్లౌజెస్ ఇవ్వట్లేవు. ఏంటిది? అయినా మేము జనాన్ని ఉద్దేశించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక ఉద్దేశంతో చాకరీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి, జెడ్పీసీఓ గోవింద్, డిఆర్డీఓ చందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కె. సుజన, లక్ష్మీనారాయణలను నిజామాబాద్ న్యాయవాదుల బృందం హైకోర్టు ప్రాంగణంలోని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన లక్ష్మీనారాయణ జిల్లాకు గర్వకారణమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదర్, సంస్థ సీనియర్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ కిరణ్ కుమార్ గౌడ్, న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, బిట్ల రవి అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి కె. సుజన గతంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.